నిరూపించాలని మాట్లాడద్దు. నిరూపించవద్దు. నేను చాలా చాలా సహనంతో మాట్లాడుతున్నాను. చచ్చిపోకుండా మాట్లాడుతున్నాం. అది మర్చిపోకండి. అది ఏమన్నా సూపరెంట్ గారు ఎన్నారండి ఎలా పోగోదో మాట్లాడుతున్నానే ఒకవేళ సరిగ్గా చేయకపోతే చీరేస్తాం. అందరూ ఖచ్చితంగా ప్రజల కోసం అధికార సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలు కానీ తేడా వదిలి మర్యాద ప్రవర్తించి అదే జరుగుతుంది. ఖచ్చితంగా ఎంత పరిస్థితి అయినా సరే అదే జరుగుతుంది. మీరు 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 కరెక్ట్ మీరు చెప్తారు కదా, కరెక్ట్ కూర్చొని ఒకసారి చూడండి. కొంచెం నమ్మకం కూర్చోండి. అది కదా సార్ ఏమండి అంతకుముందు ఒక ఓటీఎస్ ప్రోగ్రాంలో జెడ్పీటీసీ గారు అన్యాయంగా నా మీద అధికారులకి లక్షల జీతాలు వస్తున్నాయి కానీ ఏ గౌరవం లేదు అని చెప్పేసానని నాది కాని మీటింగ్లో కూడా నన్ను అవమానపరచడం జరిగింది. ఇలాగ గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. వాటన్నిటి మీద వాసంశెట్టి తాతాజీ అని మాజీ సర్పంచ్ అయిన ఎన్పెత్పాలెంకి సంబంధించిన ఆయన వచ్చి వాళ్ళందరూ మేమేం చెప్తే అది వినాలి, ఇక్కడ మేము చెప్పిందే చేయాలి, చెయ్యకపోతే మిమ్మల్ని చీరేస్తాం, మీరు ఎలా చేస్తారో చూస్తామని చెప్పేసానని మనోవేదనకు గురి చేసి నా మీద దోషం చేయడం జరిగింది. అందుకని ప్రాణభయంతో ఈరోజు మా యొక్క అసోసియేషన్ వారి సలహా మేరకు ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్హెచ్ఓ కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి ఉన్నాయండి మీకు ఇలా వేధింపులు? పీటీసీగా ఎన్నిక కాబడిన తర్వాత నుంచి. అంటే మీరు ఏమైనా ఒక వర్గాన్ని అక్కడ ఏమైనా గొడవలు ఉన్నాయంటారా? గొడవలు ఇప్పుడు ఎన్నిక కాబడిన ఎంపీటీసీ సభ్యుల నుంచి కానీ సర్పంచుల నుంచి కానీ గ్రామ ప్రజల నుంచి కానీ ఏ విధమైన నా మీద ఇబ్బందికరమైన వాతావరణం అయితే ప్రస్తుతానికి లేదండి. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఆయన మనసులో ఏముందనేది తెలియదు. ఎవరండి ఆ వ్యక్తి? జెడ్పీటీసీ గన్నవరం శ్రీనివాస్ గారు. ఈరోజు ప్రత్యేకించి ఎందుకు జరిగిందని గొడవ? ముందు జరిగిన గొడవలకి అలాగే ఉంటే మీ ప్రవర్తన మార్చుకోవాల్సి వస్తుంది, మీరు చెప్పిందే చేయాలి అన్న ఒత్తిడి తీసుకొచ్చి గొడవ పెట్టింది. ప్రత్యేకించి ఈరోజు అయితే ఇష్యూ ఏమి లేదు. ఇష్యూ ఏం లేదు. పాత ఇష్యూని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.